హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అంటే ఎక్కడి తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వాన్ని చూడాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. శత్రువుని కూడా అంటే వాళ్ళకి ఎంత ఔదార్యం అంటే శత్రువుని కూడా ప్రేమించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నాకైతే భలే అనిపించింది. ఎందుకంటే కూటమికి వ్యతిరేకంగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారి ఓటమి కోసం ఆయన కులాన్ని ఆయన పేరుని మార్చుకున్నటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం చూస్తుంటే నాకైతే చాలా అద్భుతం అని అనిపించింది. ఎక్కడ రాజకీయాలు చేయాలో ఎక్కడ రాజకీయాలు చేయకూడదో తెలిసినటువంటి వ్యక్తులు రాజకీయంగా అధికారంలో ఉంటే ఇలాంటి కార్యక్రమాలే చేస్తారేమో అనిపించింది. మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు వెంటనే ఆదేశాలు కూడా ఇచ్చారు. మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. బుధవారం ఉదయాన్నే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకుని నాలుగు సార్లు శాసనసభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ముద్రగడ పద్మనాభం గారు సేవలు అందించారు. అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలతో చేపట్టాలనేటువంటి నిర్ణయాన్ని వాళ్ళిద్దరు తీసుకోవటమే కాకుండా అధికారులకు కూడా వెంటనే చెప్పడం కూడా జరిగింది. మీరు ఆలోచించాలి. నేను ఒక ఆడియో వినిపిస్తా. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా ఆయన పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. దాని గురించి అందరికీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని ఏమన్నారో మీకు ఒకసారి వినిపిస్తా. ముగ్గురు భార్యలు భర్తీ చేయి, ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య వారు దైవశిచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను భర్తీ చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారాల గురించి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, నీ ముగ్గురు భార్యలు భర్తీ చేయి. ఇంకా అన్నారు, ఇంకా ఇంట్లో ఎవరో ఒకళ్ళు తాగి పబ్బుల్లో పట్టుబడిపోలేదా అనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ ఈ టైంలో ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ అలాంటి వ్యక్తిని కూడా, ఆయన ఓటమికి చాలా బలంగా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఆయన ఫోటో మీద కాపు ద్రోహి అని చెప్పి ఫ్లకార్డులు పట్టుకుని వారాహి సభ జరుగుతున్నప్పుడు అక్కడ కొంతమంది తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారు అలా వద్దు, పెద్ద ఆయన ఒక మాట అన్నా మనం పడాలి, అవి ఆశీర్వాదాలుగా తీసుకోవాలి అని మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన ఎంతైనా ద్వేషించండి, పెద్దవారు అనేటువంటి గౌరవాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి దాని మీద మనం చూడాలి. అలాగే ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి సంబంధించి వాళ్ళ కూతురు క్రాంతి గారు జనసేన పార్టీలో ఎలక్షన్స్ ముందే జాయిన్ అవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే దానిని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆపారు. అమ్మా, నిన్ను అడ్డం పెట్టుకుని నిన్ను రాజకీయం చేయదలుచుకోలేదు, తండ్రి కూతుర్లకి విడగొట్టాలనేటువంటి ఆలోచన నాకు లేదు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఆమెకి వచ్చి జాయిన్ అవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా తుని సభలో పంపించినటువంటి పరిస్థితి వెనక్కి. నేను కావాలంటే మీ మధ్యవర్తిత్వం వహిస్తానమ్మా, మీరు మీటింగ్ ఏమన్నా ఒక ఏర్పాటు చేయండి, నేను వస్తాను అని చెప్పి ఆయన వేదిక మీద ప్రకటించారు. దానికి ససేమిరా అన్నారు. ఆయన ఓడిపోయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన దాన్ని ఎలా తీసుకున్నారంటే ఆయన పేరు మార్చుకోవడానికి కూడా ఆయన ఏ ఉద్యమాన్ని అయితే నడిపారో, ఏ కులం కోసం అయితే ఆయన 40 ఏళ్ల శ్రమ కష్టపడ్డారో, ఆ 40 ఏళ్ల చరిత్రను ఎంతో గొప్పగా మొదలైనటువంటి ఆయన చరిత్ర ఆఖరి దశ జస్ట్ 2 సంవత్సరాల్లో ఆయన పేరు ప్రఖ్యాతలు మొత్తం మంట కలిసిపోయేలా చేసుకున్నటువంటి పరిస్థితి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అయింది. ఎంత నిజాయితీగా అంటే ఆయన రాజకీయ జీవితంలో ఒక్కరు కూడా పేరు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇది వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వక ముందు వరకు కూడా. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా లంచాలకు గాను, లేదంటే అధికారంలోకి వస్తే కొన్ని వేల కోట్లు, 100 కోట్లు సంపాదించేసుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా అలాంటి మాట కానీ అలాంటి ఇది కానీ ఆయన అనిపించుకోకుండా ఆయన సొంత తాతల నుంచి ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తులను కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసుకున్నారనేటువంటి ఇది కూడా క్రియేట్ చేసుకున్నారు ఆయన.
అంత నిజాయితీగా ఎక్కడా కూడా దీనికి అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఒక మాట కూడా అనిపించుకోకుండా ఆయన రాజకీయం 2024 వరకు చేసుకున్నారు ఆయన. కానీ ఆ తర్వాత ఏం చేయింది? అంత కష్టపడినటువంటి, అంత చరిత్ర ఉన్నటువంటి ఆయన ఆఖరికి పర్సనల్ అటాక్స్కి, ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేనరిజం ఉంటుందో, వాళ్ళ అసలు సిసలైనటువంటి రాజకీయం ఉంటుంది, ఇంట్లో ఆడవాళ్ళను తిట్టడం, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని విమర్శించడం, పర్సనల్ అటాక్స్ చేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి పేటీఎం సైకో బ్యాచ్ వరకు ఉంటుంది. అదే దాంట్లో ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆ ఇంటికి వెళితే ఆయన స్వయంగా తీసుకొచ్చి మన నోటికాడ పెడతారు ఆయన ఫుడ్. ఇదిగో ఇది తిన్నానా అని చెప్పి, ఏం సగమే తింటున్నావేంటి, తిను అని చెప్పి మాట్లాడతాడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తిని ఇలా నలుగురు తిట్టుకునేలా చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిందని చేసింది. ఆయన్ని ఇప్పుడు ఆయన సామాజిక వర్గమే ఆయన్ని వెలివేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. అయినా కూడా కూటమికి, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి అడ్డుపడినటువంటి వ్యక్తి కూడా అయ్యుండి కూడా పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఇవేమి రాజకీయాలు ఎక్కడ చేయాలో ఎక్కడ చేయకూడదో తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మీరు ముద్రగడ గారి గురించి చాలా క్లియర్గా తెలిస్తే కనుక రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఉద్యమాలు చేయలే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఉద్యమాలు చేయలే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే, కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి ఉద్యమాలు గుర్తొచ్చాయి. టపా టపా వాయించేసేవాళ్ళు, రైళ్లు తగలబెట్టేటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వచ్చాయి. ఆయన సీఎం స్థాయి వెళ్ళాలనే ఆలోచన ఉండేది. ఆయన్ని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి కన్నా ముందే అనుకుంటే ఏం చేశారో తెలుసా? ఆయనే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, నేను కాదు రాజశేఖర్ రెడ్డికి ఇవ్వండి అని చెప్పి ఆయనకిచ్చి వదిలేశారు. ఆయన పెట్టినటువంటి భిక్ష ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆయన కొడుకు కావచ్చు, ఆయన కూతుర్లు కావచ్చు, ఎవరు ఎన్ని వేల కోట్లు సంపాదించినా, ఎన్ని రకాలుగా అనుభవిస్తున్నా, రేపొద్దున ఇప్పుడు ఆ పార్టీ నడుపుకుంటున్నా ఆయన భిక్షే. కానీ ఆయనకేం చేశారు? ఆయన మర్రి చెన్నారెడ్డి గారి హయాంలో మంత్రిగా పనిచేశారు, ఎవరు మన ఎన్టీఆర్ గారి హయాంలో మంత్రిగా పనిచేశారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం ఒక్క పదవి ఆయనకు ఇవ్వాల, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్క పదవి ఆయనకు ఇవ్వాల, కనీసం ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదండి. అంత గొప్ప ప్రేమ ఉంటే కనుక కనీసం ఆయన్ని తీసుకొచ్చి ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చుగా, ఒక మంత్రి పదవి చేయొచ్చుగా. ఎందుకని చేయలేదనేది ఆయన కూడా ఆలోచించుకోవాలి. సొంత కుటుంబం లాంటి కులంలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఏ రాజ్యాధికారం కోసం ఆయన పోరాడారో అదే రాజ్యాధికారానికి దగ్గరగా వెళుతున్నటువంటి వ్యక్తి మీద ఆయన్ని ఉసిగొలిపి పంపించినటువంటి చరిత్ర ఆ పార్టీలది. ఈ టైంలో ఆయన గురించి గొప్పగా చెప్పుకోవాలి, కానీ ఇలా తక్కువ చేసుకుని చెప్పుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది మాత్రం కేవలం ఒక పార్టీనే, ఒక కుటుంబం మాత్రమే. అది ఆయనకి తెలియలేదు. ఆఖరికి ఆ కుటుంబం కోసం, ఆ వ్యక్తుల కోసం, ఆయన ఏ కులాన్ని కోసం అయితే ఆయన పోరాడారో ఆ కులాన్ని తీసేసి రెడ్డి అని తగిలించుకునేంత ప్రేమ అయింది. ఆఖరికి సొంత కూతురిని కూడా ఆయన కాదు అని బయటికి గెంటేసేటువంటి అంత గొప్ప అభిమానం వాళ్ళ మీద అయింది. ఇంతకన్నా ఏం చెప్తాను చెప్పండి? ఏదేమైనా సరే ఇవన్నీ దాటి ఆయన మా పార్టీయా, మా నాయకుడా, నన్ను ఇబ్బంది పెట్టాడా, నన్ను అధికారం నుంచి దింపేశాడా, ఇంకోట ఏది గుర్తుపెట్టుకోలే. కేవలం ఈ టైంలో రాజకీయాలు చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి టైంలో కూడా మనం రాజకీయాలు మాట్లాడకూడదు అని చెప్పి ఆ పెద్ద ఆయనకి గౌరవం ఇవ్వాలి, ఆయన మంత్రిగా పనిచేశారు. ఎవరు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ సగానికి సగం మంది ఆయన ఎమ్మెల్యేగా అయినప్పుడు ఫస్ట్ టైం 78లో ఇప్పటి వరకు ఎవరూ లేరు. అలాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆయన్ని మనం గౌరవించుకోవాలి, గౌరవంగా మనం పంపించాలి ఆయన్ని అని తీసుకున్నటువంటి నిర్ణయంగా మనకైతే కనిపిస్తుంది. ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మాత్రం చాలా 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 ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలామంది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.